శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 23, 24, 25, 26 ఈ తేదీలలో అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇది. కుంభరాశి వారు ఈ క్షణంలో మీరు ఈ వీడియో కనుక చూస్తున్నారు అంటేనే ఇది యాదృచ్ఛికమైతే కాదండి. ఎంతోమంది వీడియోలు ఉన్నా ఇదే వీడియో మీ ముందు వచ్చింది అంటేనే దీనికి ఒక కారణం ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక పని చేయండి. ఇప్పుడే మీకు ఒక చోట ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ఒక ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మీ మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధన జ్యోతిష్య ఫలాలు కాదు. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలండి. కాబట్టి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని శ్రద్ధగా ఈ వీడియో విన్నట్లయితే మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు అనేవి మీరు తెలుసుకోగలుగుతారు. అలానే ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలండి మీ గుండెను తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్ళను తెరుస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాన్ని అనే అక్షరంతో మొదలయ్యి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడా లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి, అది మీకు అంటే వరమా లేదా మీ గత కర్మ వల్ల పరీక్ష, అంటే ఆ వ్యక్తి రావడం వల్ల మీకు ఏమైనా నష్టదాయకంగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, అంటే మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే చాలామంది చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాలు తామే వదులుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ వీడియోలో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచన యాదృచ్ఛికం కూడా కాదు, అవి కూడా సంకేతాలే. ఈ వీడియో కుంభరాశి వారి జీవితాన్ని మార్చే ఇది 100% అండి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఈ రాశి వారిపై ఇప్పుడు పనిచేస్తున్న గ్రహస్థితి లోతైన విశ్లేషణ. ఈ రాశి అనేది సాధన రాశి కాదు, ఇది ఆలోచన రాశి, భవిష్యత్తును ముందే ఊహించుకునే రాశి. అందుకే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతారు. ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్న గ్రహస్థితి చాలా తీవ్రమైంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మలేకపోయినా చాలామంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశివారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తమ బాధను బయట చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణం ఈ రాశివారు లోపల ఎక్కువగా కాలిపోతారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది. ఈ పరీక్షలు పూర్తయ్యాక ఇప్పుడే ఫలితాల కాలం మొదలవుతుంది. అంటే ఇక్కడ మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో చూడగలరు. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. ఆలోచనలో మార్పులు, నిర్ణయాలు, స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకుండా అనే భావన, ఇవన్నీ గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న స్థితిగతి. శని ప్రభావం శిక్ష కాదు, న్యాయం. కుంభరాశికి అధిపతి శని, అందుకే ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్ట కాదు, శని అంటే నిజాయితీకి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన శని లెక్క పెడుతున్నాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారా, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారా, ఎన్నిసార్లు అన్యాయం సహించారా, మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ శని ఖాతాలోనూ ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడండి, అలానే ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు శని స్థితి కుంభరాశి వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవ్వాలి. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచవలసిన అవసరం కూడా లేదు. ఇక మీ ఇరువుల మీకు తెలుస్తుంది. శనిదేవుడి ప్రభావం ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతాడు. మీ మీద నిజంగా ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నారు, మీ మీద ఎవరు జాలి చూపిస్తున్నారు, అంటే ఎవరు మోసం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలంలో కుంభరాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంత ప్రభావం చూపుతాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందరపడడం లేదు, నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు. రాహు ప్రభావం, రహస్య మార్పులు ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా పాటించవలసిన గ్రహకారాహు ప్రభావం.
కుంభరాశి వారు జీవితంలో ఒక మలుపు రాహుకాలం. ఎప్పుడు బయటికి కనిపిస్తాడా అని పనిచేస్తున్నాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు. మరి కొంతమంది అనుకోకుండా దగ్గరవుతున్నారు. ఇది రాహు. రాహు ఎప్పుడూ అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకువస్తాడు. అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహు ప్రభావంతో కుంభరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది. ఇప్పుడు రాహుస్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదటగా మీరు ఆశ్చర్యానికి గురవచ్చు, కానీ అదే మీకు విముక్తి ఇస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచినప్పుడు. కాబట్టి కుంభరాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. కుంభరాశి వారి ఇళ్లలో ఇటీవల కాలంలో అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపించడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది భయం కాదు, ఇది శక్తి కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమంది కుంభరాశి వారికి ఇంట్లో ఉండాలనిపించడం లేదు, లేదా మీ ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్తుంది, ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవుతుంది. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి కుంభరాశి వారి జీవితంలోకి ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకుని వస్తాడా, లేదా ఒక నిజాన్ని బయటపెడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే మాట. ఏదైనా సరే, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలా ఉండరండి. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలు మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇది సరైన రాహు కలయిక ఫలితం. కుంభరాశి వారి జీవితంలో ఈ వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలుపెట్టే, అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఈ 4 రోజుల ప్రారంభ అంతర్గత మార్పులు మొదటి సంకేతం. కుంభరాశి వారికి సాధారణ తేదీ కాదు ఇవి. ఈ రోజులు మీ జీవితంలో బయట కనిపించే లోపల చాలా బలమైన మార్పులు మొదలవబోతున్నాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు. గతం గుర్తొస్తుంది, కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తొస్తున్నాయి, కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. ఇది బలహీనత కాదండి, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఒక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలు ఈ అన్నీ ఒక్కసారిగా మళ్ళీ గుర్తుకు వచ్చి తానుగా విడిచిపెట్టవలసిన సమయం ఇది. ఇక ఈ 4 రోజులు ఒక సమాచారం లేదు, ఒక మాట లేదు, ఒక చిన్న సంఘర్షణ మీ ఆలోచన దిశగా మార్చేస్తాయి. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున కుంభరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు, ఇక ఎవరిని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాలలో, మీరు చూపించే సహనంలో అన్నీ మారుతాయి. అలాగే ఈ 4 రోజులు ఒక స్పష్టత వస్తుంది, నిజం బయటపడే రోజు. ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి చాలా కీలకమైన రోజులు. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక స్పష్టత అర్థమవుతుంది. ఏదో ఒక విషయం మీకు అర్థమవుతుంది, అంటే ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సంబంధం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, లేదా కుటుంబ విషయం కావచ్చు, లేదా మీకున్న అంటే కొన్ని అవమానాలు కావచ్చు. వరకు మీరు ఒక విషయం తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చండి, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఈ 4 రోజులండి మరింత బలపడుతుంది, ఆ నమ్మకం కూలిపోతుంది. ఈరోజు కుంభరాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచన చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా సరే భవిష్యత్తులో మీకు శాంతినిస్తుంది. ఈ 4 రోజులు అంటే నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. ఈ ఫిబ్రవరి నెలలో కలిగే పరిణామాలు మాట జీవితాన్ని మార్చే రోజులండి. కుంభరాశి వారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజులు ఇవి. ఈ రోజున మీరు ఎవరితో మాట్లాడతారా, లేదా ఎవరిని మీతో మాట్లాడతారా, ఆ మాట సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈరోజు ఆర్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగాని పరోక్షంగాని మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడజేస్తుంది, అంటే మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ మళ్ళీ ఒక్కసారిగా పరిశీలించుకుంటారు. ఈరోజు కుంభరాశి వారు ఏంటంటే ఒక విషయం తెలుసుకుంటారండి, కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి.
ఈ 4 రోజులు మీరు భయపడిన విషయమే లేదు. తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు పారిపోరు, ఎదుర్కొంటారు. ఇది మీ లోపల ధైర్యం బయటికి వచ్చే రోజు. మంచి మలుపులు తిప్పుతుంది మీ జీవితంలో. కొత్త దశలోకి ఈ 4 రోజులనేవి ఎన్నో అద్భుతమైన మార్పులు, ఊహించడమైన మార్పులు రాబోతున్నాయి. అంటే మునుపటిలా ఉండదు. ఈ రోజులు మీరు తీసుకుని ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చండి, లేదా చిన్న నిర్ణయం కూడా కావచ్చు. కానీ దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది. మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతులలో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతిలోనే ఉండాలి. ఈ రోజు తర్వాత కుంభరాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి. అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజు మొదలైన మార్పులు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. 2 పెద్ద అదృష్టాలు కుంభరాశి వారి జీవితంలో అరుదైన ఫలితాలు. ఇప్పుడు మనం మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కుంభరాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాలు ఇవి సాధారణ ఫలాలు కాదు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు మీకు. మొదటి అదృష్టం ఆర్థికంగా స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంతో ఆలోచించారు, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికీ తెలియదండి. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరతత్వం వచ్చే సూచన స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇక రెండవదండి, మీ అదృష్టం ఏంటంటే మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం. మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలు గౌరవిస్తారు, మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది కుంభరాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితంలోని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం. కుంభరాశి వారికి ధనయుగ సూచనలు. కుంభరాశి వారికి డబ్బును ప్రేమించేవారు కాదని, డబ్బు అవసరమని తెలిసి కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం లేదు. అందుకే ఈ రాశి వారికి జీవితం ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండటం లేదు కదా. వచ్చిన డబ్బు అప్పులకే పోతుంది, కుటుంబ బాధ్యతలకే ఖర్చు అవుతుంది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. కుంభరాశి వారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఈ సమయంలో పాత బాకీలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పులు మరి విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగే కాలం. కుంభరాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్యలే కాదు, అవి మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్టు అనిపిస్తుంది కదండి. ఎవరిని అడగవలసిన వచ్చినా మీ మనసు బాధపడుతుంది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది, మీ ఆలోచనలు గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మే. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడింది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గే అంటే మీకు ఈ సమయంలో ప్రశాంతమైన కాలం రాబోతుంది. ఒక్కసారి అన్నీ తీరకపోయినా భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారు. ఇది చాలా ముఖ్యమండి. కుంభరాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ దశ ముగిసింది. ఇకపై మీ అవసరాలను, మీ సంతోషం, మీ శాంతి ముందుకు వస్తాయి. ఇది అప్పుల నుంచి, మనసు నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్యాలు, చర్చలు, నిజాలు బయటపడే దశ. కుంభరాశి వారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నారు. మీకు తెలియకుండా మీ వెనక మీ గురించి, మీ భవిష్యత్ గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. మీరు ఎప్పుడు కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయం మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. కుటుంబంలో ఒక రహస్యం విషయం బయటపడే సూచనలు ఉన్నాయి. ఇది ఆస్తికి సంబంధం విషయం కావచ్చు, ఇది బాధ్యతల పంపకం కావచ్చు, లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కూడా కావచ్చు. అయితే ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ కళ్ళను తెరుస్తుందండి. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం మంచిది. అన్ని మాటలకు స్పందించవలసిన అవసరం లేదు. నిజం బయటపడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. ఇంట్లో అడుగుపెట్టే వ్యక్తిని విధిని మలిచే పరిచయం.
కుంభరాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండవచ్చు, లేదా పోతే కొత్త వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం అయితే కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది. ఈ వ్యక్తి ఒక అవకాశాన్ని చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణమే మారబోతుంది. మాటలు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, నిర్ణయాలు మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెరుచుకునే కాలం. కుంభరాశి వారిని పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదండి, అది స్వతంత్రం. ఇప్పటి వరకు మీరు చేసే పనులు సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించరు. మీ ప్రతిభను, మీ ఆలోచనలను ఎవరు పూర్తిగా గుర్తించడం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఉద్యోగంలో పాతగా మారే అవకాశం ఉంది. అంటే మీకు ఒక గుర్తింపు లభిస్తుంది, బాధ్యతలు పెరగవచ్చు, లేదా పని మారే సూచనలు కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చండి. ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత. కుంభరాశి వారికి ప్రేమ జీవితం ఎప్పుడు సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అంతరంగం ఉండడు. అంటే మీ స్వభావం కాదండి. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అసంతృత, సందేహాలు ఎన్నో, నమ్మకంలో లోపించడం, ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించినారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు, లేదా బలమైన బంధంగా మారవచ్చు. ఒక మధ్యలో ఊగిసలాట అనేది ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీ విలువను గుర్తించే ప్రేమ మీ జీవితంలోకే వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. కుంభరాశి వారు ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనంగా భావించిన వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారండి. మీ వెనక మీ మీద మాటల పథకాలు, అన్యాయం ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు తెలుసుకున్న తెలియనట్టే ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం ముగిసింది. మీ శత్రులు తామే తప్పులు చిక్కుకుంటారు. మీరేమి చేయవలసిన అవసరమే లేదు. భగవంతుడు పైన అన్నీ చూస్తూనే ఉన్నాడు అనే మీరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే నిజం బయటపడింది, మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారు తామే సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం, కానీ విజయం శబ్దంగా ఉండదు. నిశ్శబ్దం, గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థానం బలోపేతం అవుతుంది. పూర్వజన్మ కర్మఫలం. ఎందుకు ఇలా కష్టాలు వచ్చాయి అని అనుకుంటున్నారా? కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను? ఇన్ని కష్టాలు రావడానికి ఇది ఈ జన్మలో చేసిన తప్ప కాదు, ఇది పూర్వజన్మ కర్మ. మీరు గతం జన్మలో ఎవరికి సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆ కర్మలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది. ఇకపై అదే కష్ట పని కాదు మీకు. ఇక మీ జీవితంలో భారమే తగ్గిపోయింది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికం కాదు, మీకు కనిపించడం లేదు అంటే ఇది అనుకోకుండా మీ ముందుకు ఈ వీడియో రాలేదండి. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సంకేతం, ఒక సంఘర్షణ జరుగుతుంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చిందనుకోండి, అంటే మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తుంది కదండి. ఇది దైవ సంకేతం. మీరు తప్పుదారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీ మీద దృష్టి ఉంది. ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి గ్రహగమనం అనుకూలంగా ఉన్నప్పటికీ వేలనాడిశని ప్రభావం మరియు జన్మరాశిలో రాహువు సంచారం వల్ల కొన్ని సవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుడి అంటే గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ నెలలో రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వల్ల
కేతువు 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు తొలగించి మీ పనులలో ఆటంకాలు లేకుండా విజయం తథ్యం. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకుని బుద్ధి బలాన్ని ఆ గణపతి ప్రసాదిస్తాడు. జన్మ రాహువు వల్ల కలిగే అనవసరమైన ఆందోళన గందరగోళం తగ్గి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక గణపతి మంత్రం మీకున్న అడ్డంకులు తొలగించే శక్తి. కుంభరాశి వారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలి, మనసు స్థిరపడాలి, నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. మేము చెప్పే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీ మనసు శాంతంగా ఉండి పఠించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గం గణపతే నమః. మీకు రాహుకేతుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ గణేశుని స్మరించుకుంటే చాలు, మీకు శీఘ్ర ఫలితాలు ఉంటాయి. అలాగే గాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ నమః అనే మంత్రాలు ప్రతిరోజు మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఆ విఘ్నేశ్వరుడు మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ నెమ్మదిగా తొలగిపోతుంది. మీ మార్గాన్ని సులభంగా చేస్తుంది. మీరు చేసిన శ్రమ ఫలించేలాగా చేస్తుంది. అలాగే ప్రతి బుధవారం మీకు సమీపంలోని వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పోచలతో అర్చన చేయించండి. బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకున్న అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. కుంభరాశి వారు ఇప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటేనే ఇది యాదృచ్ఛికం కాదండి. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు. ఇప్పుడు మీరు జీవితంలో మార్పు మీకు మొదలవబోతుంది. అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్షైనా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయంలో ఒకటైనా మీ జీవితానికి సరిపోతుందంటే ఇది దైవ సంకేతం. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలి అని మనసారా కోరుకుంటూ మీ ముందు దారి సులభంగా మారాలని ఆశిస్తున్నానండి. మీ జీవితంలో మంచి జరగాలని భావిస్తూ, అలాగే ఆ గణపతి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై వెళ్ళవేళ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.